గుజరాత్లోని సారంగపూర్ జిల్లాలోని ఆంజనేయుడు దేవాలయాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ ఉండే హనుమంతుడి విగ్రహం చాలా ప్రత్యేకమైంది. భక్తులు తన నోట్లో వేసిన కొబ్బరికాయలను ముక్కలు చేసి ఆశీర్వదిస్తుంది. దేవాలయం వెలుపల ఏర్పాటు చేసిన విగ్రహం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ ఆంజనేయుడి నోట్లో వేసిన కొబ్బరికాయ 2 ముక్కలై విగ్రహం చేతుల్లోకి వస్తుంది. ఇదెలా సాధ్యం, ఇందులో రహస్యం ఏంటనే సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. హిందూ దేవాలయాల్లో కొబ్బరికాయను కొట్టడం సాంప్రదాయంగా పాటిస్తారు. ఎందుకంటే దీనివల్ల మంచి జరుగుతుందనేది ప్రజల భావన. ఈ సాంప్రదాయం ఆలయాల్లో కొనసాగుతున్న శుభ్రతపై మాత్రం తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆలయాల పరిసరాల పరిశుభ్రత కోసం చాలామంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు అధిగమించడానికి సారంగపూర్ దేవాలయ కమిటీకి ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా ఫలితమే విగ్రహం నోట్లో కొబ్బరికాయలు పగలడం. కొబ్బరికాయలను పగలగొట్టే యంత్రాన్ని కొనుగోలు చేసి ఆలయం బయట ప్రత్యేకంగా హనుమంతుడి విగ్రహంలో ఏర్పాటు చేశారు. కాబట్టి భక్తులు నోట్లో కొబ్బరికాయలు వేస్తే లోపల ఉండే యంత్రం 2గా విడగొడుతుంది. విడిపోయిన 2 భాగాలు విగ్రహం చేతుల నుంచి బయటికి వస్తాయి. గత ఏడాది విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దీన్ని దర్శించుకోవడానికి భక్తులు ఇప్పుడు తండోపతండాలుగా వస్తున్నారు. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.